ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సింహభాగం రవాణా అయ్యే అత్యంత వ్యూహాత్మక మార్గం హార్మోజ్ జలసంధి. ఇప్పుడు ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటుకుంటూ అంతర్జాతీయ నౌకలపై భారీగా సుంకాలు వసూలు చేయడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హార్మోజ్ జలసంధి వద్ద టోళ్ల విధింపు ద్వారా ఏటా ఏకంగా $43 బిలియన్ భారీ ఆదాయాన్ని ఆర్జించాలంటూ ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అది తన పొరుగు దేశాలకు అధికారికంగా స్పష్టం చేసింది. పానామా కాలువపై దేశానికి ఎలాంటి హక్కులు, టోల్ వసూలు అధికారాలు ఉన్నాయో హార్మోజ్ జలసంధిపై కూడా అలాంటి సార్వభౌమ హక్కులే తమకు ఉన్నాయంటూ ఇరాన్ బల్లగుద్ది చెబుతోంది. ఇరాన్ వేసినటువంటి ఈ బిగ్ రెవెన్యూ స్కెచ్ వెనుక ఉన్న గణాంకాలను పరిశీలిస్తే గనక అమెరికా ఇరాన్ యుద్ధానికి ముందు సాధారణ రోజుల్లో ప్రతిరోజు సుమారు 120 అంతర్జాతీయ వాణిజ్య నౌకలు చమురు ట్యాంకర్లో ఈ హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించేవి. ప్రస్తుతం యుద్ధం ముగిసి శాంతి నెలకొన్న తర్వాత మళ్లీ అదే స్థాయిలో రోజుకు 120 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయంటూ ఇరాన్ బలంగా ఆశిస్తోంది. ఇక ఈ 120 నౌకలను ప్రతిపాదికగా చేసుకొని ఒక్కో నౌక నుండి $10 లక్షల చొప్పున వసూలు చేయాలంటూ ఇరాన్ ప్రణాళిక రచించింది. ఇక దీని ప్రకారం రోజువారీగా చూసుకుంటే ఇరాన్ కేవలం ఈ టోల్ ట్యాక్స్ ద్వారానే రోజుకు $117.8 మిలియన్ అపార సంపదను ఆర్జించనుంది. ఇక ఈ భారీ ఆదాయంలో కొంత భాగాన్ని పొరుగునే ఉన్నటువంటి ఓమన్ దేశానికి కూడా బదిలీ చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయబోయే ఈ సుంకాల విధింపును ఎలాగైనా అడ్డుకోవాలంటూ అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం అమెరికా అగ్రశ్రేణి రాయబారులు స్టీవ్ విట్కాఫ్ అలాగే జారెడ్ కుష్నార్లు ఇరాన్ ప్రతినిధులతో ఖతార్లో అత్యంత కీలకమైనటువంటి చర్చలు జరిపారు. ఇరాన్ గనక ఈ అంతర్జాతీయ టోల్ సుంకాన్ని వసూలు చేయకుండా వెనక్కి తగ్గితే గతంలో అమెరికా స్వాధీనం చేసుకున్నటువంటి ఇరాన్కు సంబంధించిన $100 కోట్ల నిధులను తక్షణమే నగదు రూపంలో వారికి అప్పగిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ అమెరికా డాలర్ల ఆశకు లొంగని ఇరాన్ టోల్ వసూళ్ల విషయంలో తన కఠిన వైఖరిని అస్సలు మార్చుకోలేదు. అమెరికాకు మరింత షాక్ ఇస్తూ హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై అమెరికా కరెన్సీ అయిన డాలర్లో కాకుండా చైనా కరెన్సీ అయినటువంటి యువాన్ లేదా రష్యా కరెన్సీ రూబెల్లో మాత్రమే ఈ టోల్ సుంకాన్ని వసూలు చేయాలంటూ ఇరాన్ సంచలన సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయవచ్చంటూ ఇరాన్ ప్లాన్. ఇక ఈ సుంకాల ప్రతిష్టంభనను పరిష్కరించడానికి అమెరికాతో ఘర్షణకు నివారించడానికి పొరుగు దేశమైనటువంటి ఓమన్ ఇరాన్కు ఒక మధ్యవర్తిత్వ ప్రతిపాదనను కూడా చేసింది. పర్యావరణ రుసుముల పేరుతో ఇరాన్ ఈ సుంకాలు వసూలు చేసుకోవచ్చని, అయితే ఈ మొత్తం టోల్ వసూళ్ల వ్యవస్థను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చేతుల్లో పెట్టకుండా ఏదైనా మూడో దేశానికి గానీ లేదా స్వతంత్ర అంతర్జాతీయ సంస్థకు గాను అప్పగించాలంటూ ఓమన్ సూచించింది. తద్వారా హార్మోజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం ఏకపక్షంగా వ్యవహరించకుండా నిరోధించవచ్చంటూ ఓమన్ భావించింది. కానీ ఓమన్ చేసినటువంటి ఈ ప్రతిపాదనను కూడా ఇరాన్ నిర్మోహమాటంగా తిరస్కరించింది. యుద్ధం కారణంగా దెబ్బతిన్నటువంటి తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడే తక్షణమే భారీ ఆదాయం కావాలంటూ ఇరాన్ స్పష్టం చేసింది. టోల్ వసూలు చేసే పూర్తి బాధ్యత, నియంత్రణ కేవలం టెహరాన్ చేతుల్లోనే ఉంటుందని, దీనిని ఏ ఇతర దేశానికి గానీ అంతర్జాతీయ సంస్థకు గాను అప్పగించే ప్రసక్తే లేదంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ తీసుకున్నటువంటి ఈ మొండి నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకడమే కాకుండా ప్రపంచ వాణిజ్య నౌకల ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.